సిటీ కేబుల్ హ్యాపీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విద్యార్థినిపై దాడి చేసిన హాస్టల్ వార్డెన్ భవానీని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ. కాంగ్రెస్ పార్టీ మితిమీరిన రాజకీయం జోక్యం కారణంగా సింగరేణి ఆర్థిక స్థితిగతులు గతి తప్పాయి ఆరోపించిన టీబీజీ కేసు అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి. విశ్వ బ్రాహ్మణుల సమస్యలపై గొంతెత్తిన ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్. ఎమ్మెల్యేను కలిసి కృతజ్ఞతలు తెలిపిన విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ ప్రతినిధులు. భజన కళాకారుల ఆధ్వర్యంలో వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని లింగాపూర్ గ్రామంలో అఖండ భజన. సంవత్సరం ఆఖరి త్రైమాసికంలో దేశీయ బ్యాంకింగ్ రంగం గృహ రుణ గ్రహీతలకు తీపి కబురు అందించింది. ప్రముఖ ప్రభుత్వ ప్రైవేటు బ్యాంకులు గృహ రుణాలపై వడ్డీ రేట్లను స్వల్పంగా తగ్గించడమే కాకుండా అనేక ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించాయి. ముఖ్యంగా ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపు, తక్కువ వడ్డీ రేటు, మహిళా రుణ గ్రహీతలకు అదనపు రాయితీలు వంటి చర్యలు మధ్యతరగతి ప్రజలను ఇళ్ల కొనుగోలు వైపు మొగ్గు చూపేలా చేస్తున్నాయి. బ్యాంకులు ప్రకటించిన ఈ ప్రత్యేక ఇయర్ ఎండ్ ఆఫర్ల ప్రభావం రియల్ ఎస్టేట్ రంగంపై స్పష్టంగా కనిపిస్తుంది. గత నెల రోజుల్లో దేశవ్యాప్తంగా మధ్యతరగతి ఇల్లు అంటే 40 లక్షల నుండి 80 లక్షల లోపు అమ్మకాలు 10% మేర వృద్ధి చెందాయి. సాధారణంగా అద్దె ఇళ్లలో ఉండేవారు వడ్డీ రేట్లు తగ్గడం వల్ల వచ్చే ఈఎంఐ భారం అద్దెతో సమానంగా ఉంటుందని భావించి సొంత ఇళ్ల కొనుగోలుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇది కేవలం మెట్రో నగరాల్లోనే కాకుండా టైర్ 2 నగరాల్లో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఎస్సీ హాస్టల్లో విద్యార్థినిపై దాడి చేసిన సంఘటనపై హాస్టల్ వార్డెన్ భవానీని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ స్వయంగా ఎస్సీ హాస్టల్ను సందర్శించి జరిగిన సంఘటనపై విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సీ హాస్టల్లో జరిగిన సంఘటన విషయంలో ఇప్పటికే వార్డెన్ను సస్పెండ్ చేశామని, క్రిమినల్ కేసు కూడా నమోదు చేస్తున్నామని, విద్యార్థినులు వారి సమస్యలు నేరుగా తెలిపారని, ఇక నుండి ఇలాంటి సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ తరపున అధికారుల తరపున జాగ్రత్తలు తీసుకుంటామని, మరిన్ని వివరాలు సేకరిస్తున్నామని, పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ. ఎస్సీ హాస్టల్ మనం విజిట్ చేశాం. సో ప్రతి స్టూడెంట్తో కూడా అందరూ మనం ఒక్కొక్కరితో మాట్లాడినాం. సో నిన్న మన జిల్లా ఈ హాస్టల్ సంబంధించి ఒక వీడియో అందరు చూసాం. సో అది నవంబర్లో ఆ ఇన్సిడెంట్ జరిగింది. సో అది కూడా మన డిడబ్ల్యూ గారు ఇక్కడ ఈ హాస్టల్కి స్పెషల్ ఆఫీసర్ ఎంక్వైరీ నిన్నే జరిగింది. నిన్న మనం వార్డెన్కు కూడా సస్పెండ్ చేశాం. అండ్ దెన్ సిమిలర్లీ ఈరోజు కూడా మనం ఒక క్రిమినల్ కేసు కూడా ఫైల్ చేస్తాం. అండ్ ఇలాగే ఇష్యూస్కి మనం కఠిన చర్యలు పెడతాం. అండ్ వీ ఇన్షూర్ దట్ సచ్ ఇన్సిడెంట్ షుడ్ నాట్ గెట్ రిపీటెడ్ ఇన్ ఫ్యూచర్. దానికోసం ఒక సిస్టమేటిక్ సొల్యూషన్కి ప్రతి హాస్టల్లో వార్డెన్స్కి, సిమిలర్లీ స్టూడెంట్స్కి కౌన్సిలింగ్కి కూడా మనం ఒక ప్లాన్ చేస్తాం. సిమిలర్లీ ఇక్కడ మనం ప్రతి రెసిడెన్షియల్ స్కూల్స్కి ఒక స్పెషల్ ఆఫీసర్ ఆల్రెడీ మనం పెట్టడం జరిగింది లాస్ట్ టైం. సిమిలర్లీ పోలీస్ సైడ్ నుంచి కూడా ఒక స్పెషల్ ఆఫీసర్ ఉన్నారు, వాళ్ళు విజిట్ చేస్తున్నారు. సో ఇప్పుడే ఫ్రీక్వెంట్ విజిట్ కూడా ఇది ఇంక్రీజ్ చేస్తాం. అండ్ ఇది ఇప్పుడే ఈ ఇష్యూ మీద ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతుంది. అండ్ వీ విల్ డెఫినెట్లీ టేక్, ఆల్రెడీ వీ హ్యావ్ సస్పెండెడ్ దట్ వార్డెన్, వీ విల్ డెఫినెట్లీ టేక్ స్ట్రిక్ట్ యాక్షన్. లాస్ట్ వీక్ ఆఫ్ నవంబర్లో జరిగింది యాక్చువల్లీ. అండ్ ఎవరి దృష్టిలో రాలేదు. ఇప్పటికి కూడా నేను మాట్లాడాను స్టూడెంట్స్తో, ఒక్కవారి అందరితో మాట్లాడే ఎవరు స్టూడెంట్ చెప్పట్లేదు. సో ఆ తర్వాత మనం ఒక రూమ్లో ఒక్కొక్కరు మాట్లాడి దెన్ ఫ్రీగా మాట్లాడతారు. సో ఇప్పటివరకు యాక్చువల్లీ ఎవరు దృష్టిలో రాలేదు దిస్ వీడియోకి. అండ్
once it comes, then మన డిస్ట్రిక్ట్ టేకన్ స్ట్రిక్ట్ యాక్షన్ అండ్ ఇప్పుడే సస్పెండ్ చేసిన తర్వాత క్రిమినల్ యాక్షన్ కూడా ఫైల్ చేస్తాం. డిసెంబర్ 31వ తేదీ రాత్రి 10 గంటల నుండి రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించబడుతుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేసి బైండ్ ఓవర్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల ప్రజలు డిసెంబర్ 31 నూతన సంవత్సర వేడుకలను ప్రశాంతంగా శాంతియుత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించుకోవాలని ఈ సందర్భంగా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇతరుల మనోభావాలు దెబ్బతినకుండా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రమాదాలకు దూరంగా ఉండాలని పలు సూచనలు చేస్తూ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నూతన సంవత్సర వేడుకలను ప్రజలు, యువత శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా కుటుంబ సమేతంగా తమ ఇళ్లలో సంతోషంగా చట్టబద్ధంగా నిర్వహించుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ మితిమీరిన రాజకీయ జోక్యం కారణంగా సింగరేణి ఆర్థిక స్థితిగతులు గతి తప్పాయని టీబీజీకేఎస్ అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి ఆరోపించారు. గోదావరి కని ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సింగరేణి సొమ్మును కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగోలుగా వాడుకుంటూ సంస్థను పీల్చి పిప్పి చేస్తుందని తెలిపారు. అందుకు గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు కూడా వంతపాడుతూ వస్తున్నాయని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో సింగరేణి సంస్థకు 29,000 కోట్ల రూపాయలను బకాయి పడితే కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాల కాలంలోనే 24,000 కోట్ల బకాయి పడిందని తెలిపారు. గత ప్రభుత్వం సిఎస్ఆర్ నిధులను సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వెల్కు తరలిస్తుందని ఆరోపణలు చేసిన ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం సిఎస్ఆర్ నిధులను కొడంగల్కు తరలిస్తున్న సంగతి ఏమిటని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కార్మికుల సంక్షేమం కోసం సింగరేణిలో రాజకీయ జోక్యం ఉండేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి సంస్థ నిధులను కాజేయడానికి రాజకీయ జోక్యం చేస్తుందని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో సింగరేణిలో నెలకు ఒక మెడికల్ బోర్డు పెడుతూ 19,000 మంది యువ కార్మికులకు అవకాశం కల్పించడం జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వంలో 2 సంవత్సరాల్లో 2 మెడికల్ బోర్డులు మాత్రమే జరిగాయని వెల్లడించారు. సింగరేణిలో రాజకీయ జోక్యంతో సంస్థ నష్టాల బాటలోకి వెళ్లే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మీడియా సమావేశంలో టీబీజీకేఎస్ నాయకులు నూనె కొమరయ్య, మదాసు రామ్మూర్తి, జాహిద్ పాషా, పోలాడి శ్రీనివాసరావు, పర్లపల్లి రవి, చెల్ల రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పాలన సింగరేణి సంస్థను నిర్వీర్యం చేసింది. ఈరోజు ట్రాన్స్కో, జెన్కో ద్వారా రావాల్సినటువంటి 47,000 కోట్ల బకాయిలు చెల్లించని పరిస్థితుల్లో సింగరేణి సంస్థ చెల్లించేటువంటి జీతభత్యాలకి ఓవర్ డ్రాఫ్ట్ తీసుకొని చెల్లించాల్సిన పరిస్థితికి నెట్టివేయబడింది. ఈరోజు వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం హయాం వచ్చిన తర్వాత 24 నెలల కాలంలోనే దాదాపుగా 24,000 కోట్ల రూపాయల బకాయిలను పెంచింది. గతంలో ఉన్నటువంటి 29,000 కోట్లకు వీళ్ళు మళ్ళీ ఈరోజు 47,000 కోట్లకు తీసుకొచ్చిర్రంటే అప్పుల్ని, డ్యూస్ని చెల్లించకపోవడం సంస్థ నిర్వీర్యం చేస్తున్నది కాంగ్రెస్. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వ కార్యక్రమాలకి ప్రతి ఒక్కదానికి కూడా సింగరేణి నిధులను దుర్వినియోగం చేసుకొని వాళ్ళ స్వార్థ రాజకీయాలకు ఉపయోగించుకుంటా ఉన్నది. అలాంటిది ఈరోజు సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్లో ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నది మీకు సిఎస్ఆర్ నిధుల దుర్వినియోగం అన్నట్లయితే, లేదా ఈరోజు కొడంగల్లో జరుగుతున్నటువంటి దుర్వినియోగం అయితే, వీటిపైన బకాయిల పైన, సిఎస్ఆర్ డిఎంఎఫ్టి నిధుల యొక్క దుర్వినియోగం పైన సింగరేణి సంస్థతోటి శ్వేతపత్రాన్ని విడుదల చేపించి ఎవరు ఏంది అనేటువంటిది నిగ్గు తేల్చాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉన్నది. ఐఎన్టీసీ, ఏఐటీసీ నాయకులారా, మీరు కూడా దానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి వంత పాడుతున్నటువంటిది అన్ని కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది అనేది తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ, ఈరోజు ఏఐటీసీ, ఐఎన్టీసీలు ఇచ్చినటువంటి ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా ఈ 2 సంవత్సరాల కాలంలో నెరవేర్చినటువంటి ఈ సంఘాలు, లేదా 2 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సింగరేణి కార్మికులకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో మీకు సింగరేణి సంస్థ గురించి కానీ, బీఆర్ఎస్ ప్రభుత్వం గురించి కానీ, టీబీజీ కేసు గురించి కానీ మాట్లాడేటువంటి నైతిక హక్కు లేదు అనేటువంటిది. ఆనాటి రాజకీయ జోక్యం, కేసీఆర్ గారి యొక్క రాజకీయ జోక్యం కార్మికుల ఆర్థిక
సంక్షేమ విద్యా వైద్య సౌకర్యాలకు ఉపయోగపడితే ఈనాటి రాజకీయ జోక్యం అనేది మీ కాంగ్రెస్ నాయకుల కోసం, కాంగ్రెస్ పథకాల కోసం సింగరేణిని నిర్వీర్యం చేసి ఈరోజు దారిని మళ్లిస్తున్నటువంటి విధానాన్ని ఎండగడుతూ ఈరోజు శ్వేతపత్రాన్ని విడుదల చేయాల్సిందిగా కూడా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తా ఉంది. వృత్తులు కోల్పోయి ఉపాధి లేక దినం ఆర్థికంగా చితికిపోయి అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్న విశ్వ బ్రాహ్మణ జాతి సమస్యలను అసెంబ్లీ వేదికగా మాట్లాడిన ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ని మణికొండలోని వారి నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలియజేసిన విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ ప్రతినిధులు ప్రపంచీకరణ, కార్పొరేటీకరణతో సమూలంగా వృత్తిని కోల్పోయి దినసరి కూలీలుగా మారి తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక ఆత్మహత్యలకు పాల్పడుతున్న కమ్యూనిటీగా విశ్వకర్మలు అరిగోసలు పడుతున్నారని, సుదీర్ఘ పాదయాత్రలో గ్రామాల్లో విశ్వ బ్రాహ్మణుల దీనస్థితిని ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీల దృష్టికి తీసుకువచ్చే ప్రయత్నం చేశామని, ఇటువంటి దశలో అసెంబ్లీలో తమ సమస్యల గురించి ప్రస్తావన తీసుకొచ్చి మా కన్నీళ్లను ప్రభుత్వం దృష్టికి ఎలుగొత్తి చాటిన మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్కి జాతి సర్వదా రుణపడి ఉంటుందని విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ చీఫ్ విశ్వనాథుల పుష్పగిరి తెలియజేశారు. RG2 ఏరియా 8 ఇంక్లిన్ కాలనీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇంటెక్ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ మాట్లాడుతూ గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగి ఇప్పటికే 2 సంవత్సరాలు గడుస్తున్నా కార్మికుల సమస్యలు మరియు ఎన్నికల హామీలు నెరవేర్చకుండా ఇంటెక్ మరియు కాంగ్రెస్ ప్రభుత్వంపై కొందరు అక్కసుతో విమర్శలు చేస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. గెలిచిన తర్వాత 1 సంవత్సరం తర్వాత స్ట్రక్చర్ మీటింగ్ ఏర్పాటు చేసినప్పటికీ అందులో పాల్గొని సమస్యలను పరిష్కరించాల్సింది పోయి దాన్ని బహిష్కరించడం సిగ్గుచేటు చర్య అని విమర్శించారు. అనంతరం ప్రాతినిధ్య సంఘంగా ఇంటెక్ చొరవ తీసుకొని మళ్లీ సమావేశం ఏర్పాటు చేయించిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సహాయాన్ని పొందుతూ అదే పార్టీని దూషించడం తగదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలతో చర్చించి 35 నుండి 40 సంవత్సరాలకు వయో పరిమితి పెంపు, కాంట్రాక్టు కార్మికులకు బోనస్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం, ₹1 కోటి ప్రమాద బీమా వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేశామని గుర్తు చేశారు. గుర్తింపు సంఘ ఎన్నికలు జరిగి 27వ తారీఖు 2 సంవత్సరాలు పూర్తయింది. ఈ 2 సంవత్సరాల్లో 6 ఏరియాలు గెలిచి ఐఎన్టీసీ ప్రాతినిధ్య సంఘంగా కేవలం 1000 ఓట్లతో కార్పొరేట్లో ఓడిపోవడం జరిగింది. ఏఐటీసీ గెలిచిన తర్వాత కార్మికుల సమస్యలు పట్టించుకోవడాన్ని పక్కబెట్టి కేవలం ఐఎన్టీసీ మీద, మా కాంగ్రెస్ పార్టీ మీద ఎప్పుడు అక్కసు వెళ్ళబోసుకుంటారు. అయ్యా, గుర్తింపు సంఘం సంవత్సరం తర్వాత సెక్యూరిటీ మీటింగ్ పెట్టించింది. ఆ మీటింగ్ అటెండ్ కాకుండా వాళ్ళు బాయ్కాట్ చేసిపోయారు. ఆ మీటింగ్ లో పార్టిసిపేట్ అయ్యి డిమాండ్లు ఒప్పుకోకపోతే బాయ్కాట్ చేస్తే సంతోషించేవాళ్ళం. చర్చలు మొదలు కాకముందే యుద్ధంలో ఓడిపోయినామని తెలంగాణ అవుకు వెళ్ళిపోయారు. నెక్స్ట్ డే జాయింట్ కన్సల్టేటివ్ కమిటీ మీటింగ్ ఉంటే కనీసం దానికి కూడా రెడీ కాలేదు. మళ్ళీ మేము ప్రాతినిధ్య సంఘంగా స్ట్రక్చర్ మీటింగ్, జేసీసీ మీటింగ్ పెట్టించి మేనేజ్మెంట్తో డిస్కస్ చేసి సమస్యలని ప్రొజెక్ట్ చేయడం జరిగింది. మాట్లాడితే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందన్నారు. మేము ఎన్నికల తర్వాత మా ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, భట్టి గారు, పొంగిరెడ్డి గారితో మాట్లాడి 35 సంవత్సరాల వయసున్న క్యాండిడేట్లు 40 ఏళ్ల వరకు ఉద్యోగాలు సెక్యూరిటీ చేసినా లేదా? అది చేసింది ఐఎన్టీసీ కాంగ్రెస్ కాదా చెప్పండి.
రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా గోదావరిఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి ఆటో డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ నియమాల పాటింపు, సురక్షిత ప్రయాణం, మద్యం సేవించి వాహనం నడపకూడదనే అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు. అలాగే వాహనానికి సంబంధించిన ధృవపత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ప్రయాణికుల భద్రతకు ఆటో డ్రైవర్ల సహకారం ఎంతో కీలకమని తెలిపారు. ప్రతి ఆటో డ్రైవర్ బాధ్యతాయుతంగా వాహనం నడిపితే అనేక రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని పేర్కొన్నారు. ఆటోలో తమ కుటుంబ సభ్యులు, తల్లిదండ్రుల ఫోటోలు ఉంచుకోవాలని సూచిస్తూ మద్యం సేవించి వాహనం నడిపినప్పుడు లేదా తప్పులు చేసినప్పుడు ఆ ఫోటోలను చూసి కుటుంబ భవిష్యత్తును గుర్తు చేసుకొని బాధ్యతగా వ్యవహరిస్తారని అన్నారు. ఆదివరహస్వామి ఆలయంలో ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు భారీగా తరలివచ్చిన భక్తులు. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని కమాన్పూర్ మండల కేంద్రంలోని శ్రీ ఆదివరహస్వామి ఆలయంలో వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. భక్తులకు ఉత్తర ద్వార దర్శనాన్ని చేసుకునే విధంగా ఏర్పాట్లు చేపట్టారు. ఉత్తర ద్వార దర్శనంతో స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ ప్రధాన అర్చకులు కలకుంట్ల వరప్రసాదాచార్యులు భక్తులకు స్వామివారి దర్శనాన్ని కల్పించుకునే విధంగా ఏర్పాట్లు చేపట్టగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈవో కాంతారెడ్డి ఏర్పాట్లను చేయగా గోదావరిఖని 2 టౌన్ సిఐ ప్రసాదరావు, కమాన్పూర్ ఎస్ఐ కొట్టే ప్రసాదులు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. సింగరేణి ఆర్జీ 3G ఎం సలేంద్ర, సుధాకర్రావు దంపతులతో పాటు గ్రామ సర్పంచ్ రంగు సత్యనారాయణ గౌడ్, మాజీ ఎంపీపీ కోలెట్టి మారుతిలతో తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. అస్తుస్త్రీ కస్తూరి వాసనాకాశోరసే శ్రీహస్తీర్నాథాయ దేవరాజాయ మంగళం. కమలాభజ కస్తూరి వర్ధమాన్ విధవక్షసే యాదవాద్రినివాసాయ సంపత్పుత్రాయ మంగళం. నీలానివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్రాప్రాణనాథాయ శ్రీనాథాయ మంగళం. ఓచిష్టమాలికా బంధగంధవంద్రవిష్ణవే విష్ణుచిత్తధనుజాయే ఉదాయే నిత్యమంగళం. శ్రీహర్యా మహాపుర్యాం దామపండితరే కృతే మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః. కమాన్పూర్ మండలం గుండారం గ్రామానికి చెందిన వడ్లకొండ పెద్దమల్లయ్య గౌడ్ సోమవారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందగా కమాన్పూర్ హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షులు నారుగొని సతీష్ మల్లయ్య దహన సంస్కారాల ఖర్చుల కోసం 20,000 రూపాయలను ఆర్థిక సహాయంగా అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన మల్లయ్య భార్య గతంలోనే అనారోగ్యంతో మృతి చెందింది. మల్లయ్య కుమార్తె ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందించాలని మంత్రి శ్రీధర్ బాబును వేడుకుంటున్నారు. సింగరేణి అధికారుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం గోదావరిఖని CMOAI కార్యాలయంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సెంట్రల్ జనరల్ సెక్రటరీ పెద్ది నరసింహులు, సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ పొనుగోటి శ్రీనివాస్ మాట్లాడుతూ సింగరేణిలో అధికారుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని, యాజమాన్యాన్ని కోరారు. పెండింగ్లో ఉన్న అధికారుల పనితీరు, నిర్వహణకు సంబంధించిన జీతం గత 22 నుండి 24వ సంవత్సరం వరకు పర్ఫార్మెన్స్ రిలేటివ్ పే ఇవ్వడం లేదని, ఎందుకు సంబంధించి గత కొన్ని రోజులుగా పలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఈ నేపథ్యంలో యాజమాన్యంతో జరిపిన చర్చలలో భాగంగా ఈ నెల 30 వరకు పరిష్కరిస్తామని హామీ ఇచ్చిందని పేర్కొన్నారు. ఈ విషయమై రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, బట్టి విక్రమార్క ఎమ్మెల్యేలకు కూడా విన్నవించామని, ప్రభుత్వం కూడా మా సమస్యల పరిష్కారానికి చొరవ చూపి యాజమాన్యాన్ని ఆదేశించాలని కోరారు. అలాగే తెలంగాణకు సింగరేణి గుండెకాయ లాంటిదని కేంద్ర ప్రభుత్వం బొగ్గు బ్లాక్ల వేలంలో మనుగూరులోని PKOCని సింగరేణికి కేటాయించాలని కోరారు. ఈ సమావేశంలో ఏరియా ప్రెసిడెంట్లు ఎం రాముడు, కె వెంకటేశ్వరరెడ్డి, డి పంతులు, కె మల్లేష్, సంజీవ్ కుమార్, పాల నరేష్, జె శ్రీనివాస్, జక్కారెడ్డి పాల్గొన్నారు. సింగరేణి అధికారుల సంఘం తరఫున మా సమస్యల మీద, దీర్ఘకాలికంగా పెండింగ్ ఉన్న సమస్యల మీద అత్యవసరంగా ఈరోజు సమావేశాలు
ఆఫీస్లో నిర్వహించడం జరిగింది. దీంట్లో భాగంగా మన పిఆర్పి పేమెంట్ డిలే అవుతున్న విషయంలో చాలా రోజుల నుంచి కూడా మేము వివిధ రకాలైన విజ్ఞప్తులు అందరికీ వేయడం జరిగింది. అదే క్రమంలో నిరసన కార్యక్రమాలు కూడా బ్లాక్ బ్యాడ్జ్లు పెట్టడం జరిగింది గతంలో. దాని తదుపరి రీసెంట్గా మన రిలే హంగర్ స్ట్రైక్ చేస్తామని కూడా యాజమాన్యానికి నోటీస్ ఇస్తే యాజమాన్యం ఈ సమస్యను వారం 10 రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో అప్పుడు మేము పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఆ క్రమంలో ఇప్పటి వరకు ఆడడం జరిగింది. కానీ ఇప్పటికి కూడా అది అట్లాగే పెండింగ్ ఉండడం చాలా బాధాకరమైన విషయం. ఇది మా సింగరేణి ఉద్యోగులందరికీ కూడా దీపావళి బోనస్ వస్తుంది, అట్లాగే నెలవారీ ఇన్సెంటివ్లు వస్తాయి. అవన్నీ కట్ చేసి అధికారులకు సంబంధించి వేతనాలలో కొంత భాగాన్ని 15% పక్కకు పెట్టి ఒకవేళ లాభాలు వస్తేనే ఇస్తామనే పద్ధతిలో బీఆర్సీలో పెట్టడం జరిగింది. ఆ క్రమంలో వచ్చే పేమెంటు ఇప్పుడు రాకుండా డిలే చేయడం వల్ల ఆఫీసర్లందరూ చాలా అసంతృప్తితో ఉన్నారు. ఈ విషయంలో దయచేసి తెలంగాణ గవర్నమెంట్ తొందరగా, అంటే వారి వద్ద ఫైల్ ఉంది కాబట్టి తొందరగా కలుగజేసుకొని పరిష్కరించాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు అట్లాగే డిప్యూటీ సీఎం గారికి విన్నవిస్తాము. ఇదే విషయాన్ని కోల్బెల్ట్ ప్రాంత ఎమ్మెల్యేలు అట్లాగే గౌరవ మంత్రివర్యులు మన శ్రీధరబాబు గారు గారి, రామగుండం ఎమ్మెల్యే గారు మన మక్కా సింగ్ సార్ గారు, అట్లాగే వివేక్ గారు వివిధ సందర్భాలలో గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. కాబట్టి వెంటనే పరిష్కరించాలని కోరుతున్నాం. ఇంకా ఇంకొక రెండో విషయం ఏంటంటే, రీసెంట్గా మనం కోల్ బ్లాక్లు అలొకేట్ చేసే విషయంలో సింగరేణి ప్రాంతంలో ఉన్న కోల్ బ్లాక్లను, ముఖ్యంగా మనుగూరు అనేది సింగరేణికి గుండెకాయ ఉంటుంది. అట్లాంటి దగ్గర ఆ ఏరియా అంటే కొనసాగాలంటే ఒక 20 సంవత్సరాల వయసు ఉన్నటువంటి బ్లాక్ ఒకటి ఏదైతే డిప్ సైడ్ బ్లాక్ ఉందో అది సింగరేణికి కేటాయించాలా. ఆ విషయంలో తెలంగాణ గవర్నమెంట్ అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి దీన్ని కాపాడే విషయంలో చొరవ తీసుకొని ఖచ్చితంగా సింగరేణికి వచ్చేటట్టు చేసి ఇక్కడ ఉన్న ఉద్యోగ భద్రత సింగరేణి కార్మికులకు కానీ అట్లాగే ప్రైవేట్ ఉద్యోగులకు కానీ అట్లాగే ఇక్కడ ఎన్నో కుటుంబాలు కూడా సింగరేణి ప్రాంతంలో దాని ప్రభావితం అవుతా ఉన్నాయి. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని సింగరేణికే కేటాయించాలని అధికారుల సంఘం తరఫున మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు మా సింగరేణి అధికారుల దీర్ఘకాలిక సమస్యల మీద నెక్స్ట్ ఏం చేద్దామనే విషయం మీద ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ మా సింగరేణి అధికారులకు పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే అనేది జీతంలో భాగము. దాన్ని 21-22 సంవత్సరం వరకు ప్రతి సంవత్సరం పేమెంట్ చేయడం జరిగింది. 22-23 మరి 23-24 సంవత్సరాలకు గాను ఇంతవరకు పేమెంట్ జరగలేదు. ప్రస్తుతానికి ఫైలు తెలంగాణ ప్రభుత్వం దగ్గర ఉంది. అయితే మేము ఇది చాలా రోజులు అవుతుందనే విషయంలో పోయిన నెలలో ఇది సమస్య పరిష్కారం కాకపోతే రిలే నిరాహార దీక్షలు చేస్తామని నోటీస్ ఇవ్వడం జరిగింది. అది స్టార్ట్ చేయకముందే మా మేనేజ్మెంట్ పిలిచి త్వరలో మీ సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం వల్ల దాన్ని వాయిదా వేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా ఆ సమస్య పరిష్కారం కాలేదు. కాబట్టి దయచేసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరియు ముఖ్యమంత్రి వర్యులు కలగజేసుకొని ఈ సమస్య పరిష్కారం చేసి సింగరేణి అధికారులకు త్వరగా ఈ చెల్లింపు జరిగేటట్టు చూడాలని విన్నవిస్తున్నాం. ఇది లేకపోవడం వల్ల అధికారులు వారి కుటుంబ సభ్యులు కూడా చాలా నిరుత్సాహంగా ఉన్నారు. కాబట్టి మన సింగరేణి అధికారులే చాలా ముఖ్యం, చాలా కష్టపడి పనిచేసేది వాళ్ళే. ఇదొకటి పరిష్కారం చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా సింగరేణిలో 40,000 మంది రెగ్యులర్ ఉద్యోగులు, చాలా వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు మరియు పరోక్షంగా చాలా కుటుంబాలు సింగరేణి మీద ఆధారపడి జీవిస్తున్నాయి. సింగరేణి మన తెలంగాణకు వెన్నెముక లాంటిది. రాను రాను మైన్స్ అన్ని క్లోజ్ అవుతున్నాయి. కాబట్టి మనకు సింగరేణి ప్రాంతంలో ఉన్న బొగ్గు గనులన్నీ, ముఖ్యంగా మనుగూరులో పీకేఓసి డిప్ సైడ్ కానీ ఇవన్నీ కూడా మన సింగరేణికి కేటాయించి సంస్థ పురోభివృద్ధికి తోడ్పడాలని కోరుతున్నాము. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం సహకరించి మాకు మైన్స్ అలొకేట్ చేయాలని మా సింగరేణి అధికారుల సంఘం తరపున కోరుతున్నాం. పెద్దంపేట గ్రామ పంచాయతీ సుభాష్ నగర్ కాలనీలో ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జాతీయ అవార్డు గ్రహీత భూష్పాక సంతోష్ మహారాజ్ ఆధ్వర్యంలో పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దంపేట గ్రామ పంచాయతీ సర్పంచ్
అమ్ముల శ్రీనివాస్, రెవెన్యూ సిబ్బంది, అధికారులు హాజరై మాట్లాడుతూ సమాజంలో కుల వివక్షను రూపుమాపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. దళితులు రాజకీయంగా, ఆర్థికంగా ఎదిగేందుకు తోటివారు సహకరించాలన్నారు. ప్రజల్లో చైతన్యం తేవాలని అధికారులు, ప్రజాప్రతినిధులను కోరారు. ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జాతీయ అవార్డు గ్రహీత భూష్పక సంతోష్ మహారాజ్ మాట్లాడుతూ పౌర హక్కులపై ప్రజల అవగాహన కలిగి ఉండాలని, బడి గుడి అందరికీ సమానమేనని, పౌర హక్కులకు భంగం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, కుల వివక్ష అంటరానితనాన్ని నిర్మూలించాలని, అన్ని కులాలు వర్గాల వారు సోదర భావంతో మెలగాలని సూచించారు. సమాజంలో కుల వివక్షను రూపుమాపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. దళితులు రాజకీయంగా, ఆర్థికంగా ఎదిగేందుకు తోటివారు సహకరించాలన్నారు. 1-0-0 కొట్టినాం అనుకో, ఆ సార్ జీపేసుకొని దిగుతాడు. అవ్వ నీకు ఏమైందని అడుగుతాడు. ఆయన కొడతాడు, ఆయన తీసుకొని పోయి ఒకటి హాస్పిటల్ అని చెయ్యి ఇరిగింది, కడుపు నొచ్చింది, వామిటింగ్ అయింది, జ్వరం వచ్చింది, ఎవరు తీసుకోవద్దలేరు. 1-0 కొట్టినాం అనుకో, డైరెక్ట్ నేను హాస్పిటల్ తీసుకుపోయి మంచి ట్రీట్మెంట్ ఇచ్చి ఇంటికాడ తీస్తారు. ఒకప్పుడు ఇవన్నీ లేవు. ప్రభుత్వంతో, ప్రజాప్రతినిధులతో, అధికారులతో ఒకరి మీద ఒకరి కోపం చేసుకోవడం, తిట్టుకోవడం ఇదంతా ఉండకూడదు. నీ సమస్య డైరెక్ట్ గవర్నమెంట్ చెప్పడానికి అన్ని రకాల సవలతులు ఉన్నాయి. ఒకప్పుడు నాకు అది లేదు, ఇది లేదు. ఇప్పుడు అన్ని రకాల నీకు ఏది కావాలన్నా ఒక ఫోన్ కొడితే అలా వచ్చి ఇంటికి వచ్చి సమస్య పరిష్కారం తీసుకుపోతారు. ఇవన్నీ మీకు తెలియపడానికే పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం, ఇప్పుడు ఇటు పంచాయతీ అందరూ ఉంటారు అన్నమాట. తెలియదు కదా, అవి తెలుసుకోవాలి. మన సమస్యలు ఉంటే చెప్పుకోవాలి, రాసుకుంటారు, సంబంధిత అధికారి ఫార్వర్డ్ చేస్తారు. అట్లా ఇంకేమన్నా ఉన్నాయా? వాళ్ళకి ఏమున్నాయి? ఎస్సీ కాలనీకి డెవలప్మెంట్ అవుతుందా, అయితే లేదా? దానికోసము మన కలెక్టర్ ఆఫీస్ నుంచి ప్రతి నెల 30వ తారీఖు రోజు ఒక విలేజ్కి వచ్చి ఎస్సీ కాలనీలో మనం ఉండి సమస్యలు తెలుసుకోవడానికి కలెక్టర్ గారు మమ్మల్ని పంపించారు. వాళ్ళ ఆదేశాలు క్రమమే మేము వచ్చాము. ప్రజెంట్ అందుకోసం ఎస్సీ కాలనీలో కూర్చోవాలి. మన ఎస్సీ ఎస్టీలకు జరుగుతున్న అన్యాయాలు కానీ, అస్పృశ్యత, దానికోసం ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఏంటి ఉన్నాయి, అది తెలుసు. కూర్చోండి. ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా రాముని గుండాల కొండపై స్వయంభూగా వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో 2 దశాబ్ద ముక్కోటి ఏకాదశి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఉదయం భక్తులు స్వామివారిని ఉత్తర ద్వారం దర్శనం చేసుకున్నారు. నరేష్ ఆచార్యులు ఆధ్వర్యంలో 7 వేద పండితుల ఆధ్వర్యంలో ఉత్సవ విగ్రహాలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ కళ్యాణంలో 18 జంటలు పాల్గొన్నారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం అందజేయడం జరిగింది. భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది. శ్రీవారి సేవా కోలాటం సభ్యులు కోలాటాలు, భజనలు, కీర్తనలు చేశారు. ఈ కార్యక్రమంలో రామగుండం ఎస్ఐ సంధ్య, ఆలయ కమిటీ సభ్యులు రవీందర్, మేడి తిరుపతి, కట్కూరి నరేష్ గౌడ్, శివప్రసాద్, శ్రీనివాస్, మహేందర్ రెడ్డి, గంగాధర్, లింగయ్య, మల్లేష్ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తండ్రిని కోల్పోయిన అపార దుఃఖాన్ని గుండెల దాచుకొని కూడా జర్నలిస్టులైన మామిడి కుమారస్వామి, మామిడి సత్యనారాయణ సోదరులు మహత్తర మానవత్వానికి నిలువెత్తు ప్రతీకలుగా నిలిచారు. కన్నుల మధ్యనే కన్నుల వెలుగును పంచే సంకల్పంతో ముందుకు వచ్చిన వారు సదాశయ ఫౌండేషన్ రామగుండం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో తమ తండ్రి నేత్రాలను దానం చేశారు. ఈ నేత్రదాన కార్యక్రమాన్ని ఎల్వి ప్రసాద్ ఐ బ్యాంక్ టెక్నీషియన్ ప్రదీప్ నాయక్ సహకారంతో విజయవంతంగా నిర్వహించారు. వారి పవిత్ర నిర్ణయంతో 2 అంధుల జీవితాల్లో వెలుగు నిన్ననుంది. వ్యక్తిగత దుఃఖంలోనూ దానగుణం ఎలా ఉండాలో ఈ సోదరులు సమాజానికి స్ఫూర్తిగా నిలిచారని పలువురు ప్రశంసించారు. ఇందుకు సహకరించిన మృతిని భార్య లక్ష్మితో పాటు వారి కుటుంబ సభ్యులకు సదస్య ఫౌండేషన్ సభ్యులు అభినందించారు. సింగరేణి మాజీ కార్మికులు గోదావరి లోపల మంచి వ్యక్తిత్వం గల, మంచి పేరు సంపాదించుకునేటువంటి వ్యక్తి. వారి 2 కుమారులు కూడా జర్నలిజం లోపల, ఈ సమాజం లోపల జరుగుతున్నటువంటి మంచి చెడులను ప్రజలకు చూపిస్తూ వారు దినచర్యగా చేస్తూ ఉన్నారు. మా యొక్క ఈ ఎన్టీపీసీ ప్రాంతం లోపల, ఈ ఏరియా లోపల కుమారస్వామి గారు, మరి వారి ఇంకొక సుపుత్రుడు గోదావరి లోపల సత్యనారాయణ గారు, అందరికీ సుపరిచితులు. కానీ పెద్ద మనిషి ఇక్కడ వచ్చినప్పటి నుంచి కూడా అందరికీ మార్గదర్శకంగా ఉండేవాడు. అకాలంగా ఆయన మృతి పట్ల అందరం కూడా దిగ్భ్రాంతి చెందడం జరిగింది. వారి కుటుంబానికి తీరని లోటు. మరి ఈ సందర్భం లోపల వారి 2 సుపుత్రులు, వారి సతీమణి కళ్ళను దానం చేయడం అనేది అసలు ఆలోచన రాదు చాలామందికి. కానీ వారికి ఉన్నటువంటి స్ఫూర్తికి
మేమందరం కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ మరి వారికి జరిగినటువంటి లోటును దేవుడు వారి కుటుంబానికి ధైర్యాన్ని కల్పిస్తూ పెద్దాన రాయలింగ్ గారికి ఆత్మశాంతిని కల్పించాలని చెప్తూ మరి ఈ ఫౌండేషన్ సదాశివ ఫౌండేషన్ ఎల్వి ప్రసాద్కు మన లయన్స్ క్లబ్ ద్వారా ఇచ్చినందుకు వారికి కూడా సమయంగా ఉన్నప్పుడే వచ్చి ఈ కార్యక్రమాన్ని ముగించినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాను. సింగరేణి రిటైర్డ్ కార్మికుడు, గోదావరిఖని పరశురామ్ నగర్లో సుపరిచితులు. మామిడి రాయలింగ్ అంటే చాలామందికి తెలిసిన వ్యక్తి. వారిద్దరి కుమారులు కూడా జర్నలిస్టుగా గోదావరిఖనిలో చాలా సీనియర్ జర్నలిస్టు. మామిడి కుమారస్వామి సాక్షి జర్నలిస్టు, మామిడి సత్యనారాయణ సాక్షి టీవీ జర్నలిస్టుగా కొనసాగుతుండ్రు. వీరి నాన్నగారు రాయలింగ్ గారు రిటైర్ అయ్యారు. వారు ఈరోజు నరశాలపల్లిలోని వారి కుమారుడు, పెద్ద కుమారుడైన కుమారస్వామి ఇంట్లో అకాల మరణం చెందారు. తండ్రిని కోల్పోయిన దుఃఖంలో కూడా సమాజహితం కోసం ఇద్దరు అందులకు చూపునివ్వడానికి పెద్ద మనసుతోటి వారు ముందుకు వచ్చిండ్రు. కళ్ళు దానం చేయడానికి తండ్రి కళ్ళు దానం చేయడానికి ముందుకు వచ్చినందుకు వారికి చేతులు నమస్కరించి అభినందిస్తున్నాం. ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్కు వారి కళ్ళను సదాశివ ఫౌండేషన్ రామగుండం లయన్స్ క్లబ్ తరఫున వారి నేత్రాలను సేకరించి ఈరోజు హైదరాబాద్ తరలించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ కుటుంబాన్ని అభినందిస్తూ అభినందన పత్రం ఇచ్చింది. వారిని గౌరవనీయులు బాబర్ సలీం పాషా గారి చేతుల మీదుగా వారికి అందజేయడం జరిగింది. ఇలాంటి గొప్ప మనసున్న కుటుంబము ఈ కాలనీకి, ఈ గ్రామానికి ఆదర్శనీయంగా నిలుస్తుంది. చాలా గొప్ప మనసుకు వీళ్ళందరికీ కృతజ్ఞతలు. ఆ తల్లికి పాదాభివందనం. రామగుండం నియోజకవర్గం గోదావరిఖని చౌరస్తాలో మల్లేశన్న కుటుంబానికి న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ టీబీజీకేసీ నాయకులు మిర్యాల రాజిరెడ్డి, మాదాసు రామ్మూర్తి డిమాండ్ చేశారు. పార్టీ నాయకులు చేపట్టిన మద్దతు శిబిరం నేటికి 10వ రోజుకు చేరుకుంది. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు పాల్గొని బాధిత కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో కౌశిక హరి, బేరసి నాయకులు కోరకంటి చందర్, మాజీ ఎమ్మెల్యే నూనె కొమరయ్య, పల్లొల్లి రవి, పొలాడి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. జరుగుతుంది అనేది ఒక హాస్యాస్పదమైనటువంటి మాట. అభివృద్ధి అనేది ఒకరికి ఆదాయం సృష్టించగలగాలి, నలుగురికి ఉపాధి పెట్టగలగాలి, లేదా 4 కుటుంబాలు ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి రాగలగాలి, లేదా 4 పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు ఈ ఊరికి రాగలగాలి. అటువంటిది ఏదన్నా ఒక్కటి జరిగిందా ఈ 2 ఏళ్ళల్లో? ఇది అభివృద్ధి ఎట్లయితుందో ఒక్కసారి ఆ మాట. ఇక్కడ అభివృద్ధి చేస్తానా, ఏం అభివృద్ధి జరిగిందా? ఈ కూల్చివేతలో అభివృద్ధి జరిగింది. రోడ్ ఎక్స్పాండ్ అసలు ఇది ఎందుకు చేస్తాను అనేది కూడా చెప్పలేని దుస్థితిలో ఉన్నారు మీరు. ఇక్కడ కడతాను, ఎందుకు కడతాను, ఎవరు కడతాను, దీన్ని కట్టేటోళ్ళు ఎవరు, ఈ కట్టిన తర్వాత వీళ్ళని ఏం చేస్తావు, వీళ్ళ కిరాయికి ఇస్తావా, కిరాయి ఇస్తా ఓనర్ ఎవడు, మున్సిపాలిటీ వాడా, సింగరేణోడా, ఇది చెప్పేటువంటి పద్ధతి లేదు మీ దగ్గర. ఇది సింగరేణి ఇప్పుడు షాపింగ్ కాంప్లెక్స్ కడతాను సింగరేణి అని చైర్మన్ వచ్చి చూసిపోయాడు. నిజానికి ఆయన గతంలో కట్టిన షాపింగ్ కాంప్లెక్స్లో అద్దె వసూలు చేస్తాడా? దాని ఓనర్ కూడా ఈయనకి ఎరికేనా? వాళ్ళు ఇప్పుడు ఇవాళ ఈ సింగరేణి కార్మికులు కాని వాళ్ళు, కార్మికులు ఎవడన్నా కిరాయి కొంటేనేమో వాని ఇల్లు, వాని మషరాపుతానో, వాని ఛార్జ్షీట్ ఇస్తానో, వాని సస్పెండ్ చేస్తానో, లక్షలాది రూపాయలు ఇవ్వనటువంటి కార్మికేతరుల మీద ఏమైనా చర్య తీసుకుంటున్నావా? దాంట్లో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, దాంట్లో పోలీస్ అధికారులు ఉన్నారు, దాంట్లో రాజకీయ నాయకులు ఉన్నారు. ఇలా ఎవరిని మాట్లాడతలేవు నువ్వు. ఇది ఎట్లా అభివృద్ధి అవుతుంది? 4 ఉద్యోగాలు ఇవ్వబోతుంది. మీరు గెలిస్తే కాంట్రాక్ట్ కార్మికులకు జీతం పెంచుతానంటే నెల లోపల 1 రూపాయి జీతం పెంచినావు చెప్పేది. ఇవాళ OC5 వల్ల బొందల గడ్డ అవుతుందా అన్నది విపరీతమైన ప్రచారం చేసింది ఎన్నికల ముందట. OC5 ఆపమానో, దాన్ని ఎక్స్టెన్షన్ చేయమనో, లేకపోతే దాన్ని భూగర్భ గనిగా తిరిగి మార్చమని ఒక్కనాడన మాట్లాడినరా కాంగ్రెస్ పార్టీ కానీ, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ, లేకుంటే ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళు కానీ? అట్టిగానే అబద్ధాలు ప్రచారం చేసి ఇవాళ ఈ ప్రాంతాన్ని నిలబడాలని OC4 పోతే OC5 రావాలని కొట్లాడింది బీఆర్ఎస్ పార్టీ. ఆనాడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు, ఆనాడు ఉన్నటువంటి పార్టీ ఇవాళ ఈ ప్రాంతాన్ని కాపాడడానికి నిలబడ్డారు. కానీ మీరు ఈ ప్రాంతం పేరు మీద దాంట్లో బీహార్ వాళ్ళు పోవాలని చెప్పారు కాంట్రాక్ట్ కార్మికులు. ఒక్క బీహార్ వాళ్ళని పంపినా, బీహార్ కాదు ఛత్తీస్గఢ్ వాళ్ళు ఉన్నాడు, ఉత్తరప్రదేశ్ వాళ్ళు ఉన్నాడు. ఇప్పుడు మేమిచ్చిన బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన 500 కోట్లతో జరుగుతున్న కన్స్ట్రక్షన్లు అంతటా కూడా ఉత్తరప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్ వీళ్ళందరూ వచ్చి బతుకుతా ఉన్నారు ఇక్కడ.
మారుపేర్ల విజిలెన్స్ సమస్యపై అసెంబ్లీలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడడం పట్ల కృతజ్ఞతలు తెలుపుతూ కాంగ్రెస్ ప్రభుత్వమే తమ సమస్యకు పరిష్కారం చూపుతుందన్న నమ్మకం ఉందని మారుపేర్ల విజిలెన్స్ బాధితులు ఆశాభావం వ్యక్తం చేశారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మారుపేర్ల విజిలెన్స్ బాధితులు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ పాలన నుండి 8 సంవత్సరాల కాలంగా మారుపేర్ల విజిలెన్స్ బాధితులు ఉద్యోగాలు రాక ఇబ్బందులు పడుతున్నామని, ఇప్పటికే ఎందరో రాజకీయ యూనియన్ నాయకులను కలవడం జరిగిందని, కానీ ఇప్పటి వరకు పరిష్కారం కాలేదన్నారు. మంత్రి శ్రీధర్ బాబు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ను కలిసినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే మీ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పడం జరిగిందని, అందుకు తగినట్లే నిన్న అసెంబ్లీలో ఎమ్మెల్యేలు మక్కాన్ సింగ్, రాజ్ ఠాకూర్, కూనంనేని సాంబశివరావులు తమ సమస్యపై మాట్లాడటం తమలో ధైర్యాన్ని నింపిందని తెలిపారు. ఇక్కడితో ఆగకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి సమస్యకు పరిష్కారం చూపాలని కోరారు. ఈ మీడియా సమావేశంలో మారుపేర్ల విజిలెన్స్ బాధితులు లక్క శ్రావణ్ గౌడ్, సంతోష్ కుమార్, రాజేందర్, డిష్ బాబు, ఎండి ఉస్మాన్, గుర్రం సుధాకర్, జిల్లాల శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. గత కొన్ని సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నటువంటి మారుపేరు మరియు విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్య ఉన్నటువంటి కార్మిక పిల్లలం మేము. దీనికి గత 15 రోజుల నుంచి బాయిబాట కార్యక్రమం చేపట్టాము. ప్రతి ఒక్క బావి మీదకి వెళ్ళి మా యొక్క సమస్యలను కార్మికుల వద్ద వేదుకున్నట్టయితే కార్మికులందరూ కూడా మాకు ఖచ్చితంగా మీ అందరికీ మేము సపోర్ట్ చేస్తాం. మీ సమస్య జెన్యూన్గా ఉంది, దీనికి ఖచ్చితంగా ఏదైతే ప్రభుత్వం దగ్గర మేము కూడా మాట్లాడతాము అని చెప్పేసి ఐఎన్టీసీ నాయకులు మరియు ఇక్కడ ఉన్నటువంటి మన రామగుండం ఎమ్మెల్యే గారు కూడా మాకు చెప్పడం జరిగింది. మొన్నటికి మొన్న శ్రీధర్బాబు దగ్గరికి వెళ్తే వారు కూడా మాకు ఖచ్చితంగా మీ సమస్యను మేము తీర్చుతాము, ఇది కాంగ్రెస్ ప్రభుత్వంతో అవుతుందని చెప్పేసి చెప్పారు. నిన్న అసెంబ్లీలో మన రామగుండం ఎమ్మెల్యే గారు మక్కాన్ సింగ్ గారు మరియు కూనంనేని సాంబశివరావు గారు మాట్లాడడం జరిగింది. దీన్ని తొందరగా పూర్తి చేయాలని మేము వేడుకుంటున్నాం. నిన్న మాట్లాడినందుకు కాకుండా ప్రతి రోజు కూడా దీన్ని ఇంకా సీఎం దగ్గరికి తీసుకెళ్ళి ఖచ్చితంగా త్వరగా పూర్తి చేయాలని కోరుకుంటున్నాం. దీనికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు గోదావరికని చౌరస్తాలో గౌడ సంఘం ఆధ్వర్యంలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మక్కాన్ సింగ్ పాలాభిషేకం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబుకి ధన్యవాదాలు తెలిపారు. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మక్కాన్ సింగ్ అసెంబ్లీలో గౌడ్స్లో ఉపాధి కోల్పోయారని, ఈత చెట్లు పోయి ఉపాధి కరువైందని అసెంబ్లీ వేదికగా తెలపడం సంతోషంగా ఉందని గౌడ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెరుగు హనుమంత్ గౌడ్, బాలసాని స్వామి గౌడ్, కోట రవి గౌడ్, బండ రమేష్ గౌడ్, వంగ శ్రీనివాస్ గౌడ్, బెందే నాగభూషణం గౌడ్, అరెల్లి పోషం గౌడ్, పొన్నం అంజయ్ గౌడ్, గడ్డం రవి గౌడ్, పొన్నం విజయ్ కుమార్ గౌడ్, మోడెం సురేందర్ గౌడ్, బండారి రవి గౌడ్, గున్నాల శ్రీధర్ గౌడ్, మచిడి మహేందర్ గౌడ్, గనుగోని భాస్కర్ గౌడ్, చేపూరి శ్రీనివాస్ గౌడ్, నేరెల దామోదర్ గౌడ్, మొక్క రాజయ్య గౌడ్, వేగొలపు శ్రీనివాస్ గౌడ్, నర్సగౌడ్, మేడుగోని లక్ష్మీనారాయణ గౌడ్, గోపగోని సతీష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. గౌరవ ఎమ్మెల్యే గారు రాజ్ ఠాకూర్ నిన్న అసెంబ్లీలో ఏదైతే మన చిత్త గురించి, మన వృత్తి గురించి ప్రస్తావించిందో, మన కోసం ఈ చెట్లు పెంచుకొని మన కళ్ళు అమ్ముకోవడం కోసం మన వృత్తిని మరుగుపడకుండా చేయడానికి ప్రయత్నం చేసినందుకు మనం వారికి ధన్యవాదాలు తెలుపుతూ, అట్లనే అన్ని సొసైటీలకు ఆ భూమి కేటాయించేసి అక్కడ మనకు చెట్లు పెంచుకోవడానికి ఆచరణ పెట్టాలని కలెక్టర్తో చేయించాలని చెప్పి మనం కోరుకుంటాను. అదే చేస్తారని మనం ఆశిస్తున్నాం. జై గౌడన్న, జై జై గౌడన్న. రామగుండం శాసనసభ్యులు మరి గౌరవనీయులు అన్న మక్కాన్ సింగ్ అన్న గారు గౌడుల మీద ఉన్నటువంటి ప్రేమను అసెంబ్లీలో చూపించి మరి గౌడులకు మరి మన గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మరి ఎక్కువ మంది గౌడ సంఖ్య ఉన్నది కానీ ఎక్కువ సొసైటీలు ఉన్నా కూడా మరి వారికి మరి గీసుకునే చెట్లు లేవనే ఉద్దేశంతో వారికి తప్పకుండా భూమిని ఇప్పియాలి, మరి అందరూ కూడా గౌడ వృత్తిని అభివృద్ధి చెందించాలనేటువంటి ఉద్దేశంతో మరి ఇక్కడ ఉన్నటువంటి సింగరేణి స్థలాన్ని కానీ, జెల్కో స్థలాన్ని కానీ, ఎన్టీపీసీలో ఉన్న ఎన్టీపీసీ స్థలాన్ని కానీ మరి కేటాయించాలని చెప్పి ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళి మరి అసెంబ్లీలో చర్చించినందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి గత ప్రభుత్వాలు ఎన్నోసార్లు మరి 5 ఎకరాలు 10 ఎకరాలు మరి ఇంతకుముందు అనౌన్స్ చేయడం జరిగింది. కానీ కేవలం అవి పేపర్లకే పరిమితమై మరి ఇప్పటి వరకు కూడా గౌడ సంఘాలకు కొన్నిటికి మాత్రమే అటువంటి స్కీములు వర్తించినాయి. మరి ఇప్పుడు ఈ సందర్భంగా గోదావరికని ఉన్నటువంటి మరి గౌడ సంఘాలు అన్నిటికీ కూడా మరి ఒక్కొక్క సంఘానికి 5 ఎకరాల చొప్పున మరి కేటాయించి మరి ఎంతో నిర్వీర్యంగా ఉన్నటువంటి సింగరేణి స్థలంలో కూడా మరి ఇలాంటి మరి అక్కడ చెట్లు పెంచుకున్నట్లయితే పారిశ్రామికంగా కూడా చాలా బాగుంటుంది.
అదేవిధంగా మనకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో మరి తప్పకుండా ప్రతి సొసైటీకి 5 ఎకరాల భూమిని మరి ఇచ్చేంత వరకు కూడా మరి అన్న ఉపశమనం లేకుండా కొట్లాడి తప్పకుండా ముఖ్యమంత్రిని ఒప్పించి ఇప్పించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై గౌడన్న. దీప్తి మహిళా సమితి ఆధ్వర్యంలో గత 2 రోజులుగా ఎన్టీపీసీ టౌన్షిప్లోని మహాత్మాగాంధీ స్టేడియంలో జరుగుతున్న ఉల్లాస్ మేళా సోమవారం రాత్రి ముగిసింది. ముగింపు కార్యక్రమానికి రామగుండం ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్ కుమార్, సమాంత దీప్తి మహిళా సమితి అధ్యక్షురాలు రాఖీ సమాంత సింగరేణి, ఆర్ జీవన్ జనరల్ మేనేజర్ డి లలిత్ కుమార్ హాజరయ్యారు. స్థానిక పాఠశాలల విద్యార్థులతో సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ జరిగిన ఈ మేళాలో స్టాల్స్, క్రీడలు అందరినీ ఆకట్టుకున్నాయి. రంగురంగుల విద్యుత్ దీపాల కాంతిలో మేళా అందరినీ ఆకట్టుకుంది. కాగా 30వ తారీఖు కూడా ఇదే స్థలంలో జ్యోతిక రీక్రియేషన్ క్లబ్ పెద్ద ఎత్తున బాయ్ బాయ్ మేళా నిర్వహిస్తున్నారు. మల్టీ టాలెంట్గా డిసిప్లిన్గా తయారు చేయడం జరుగుతుంది. మన టౌన్షిప్లో శ్రీ చైతన్య స్కూల్ వాళ్ళు, మన పిల్లలు ఆల్మోస్ట్ 7th క్లాసు కావ్య అండ్ కనిక, బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ దెమ్. Up next we have a troupe of dancers of farmers. The love and respect among people dwelling in sophisticated surroundings, we are slowly forgetting our roots. As we sit back and visualize their graceful movements, let us also take a pledge not to forget the traditions and customs taught. వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని అంతర్గా మండల్ లింగాపూర్ గ్రామంలో గోదాదేవి శ్రీ రంగనాథుడు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమంలో మహిళలు మంగళ హారతులతో అమ్మవారికి పాటలతో హారతి సమర్పించారు. అయ్యగారు సేనాధిపతి రామాచార్యులు ఆధ్వర్యంలో గోదాదేవి రంగనాయకులకు ప్రత్యేక పూజలు చేసి భక్తులకు ఆశీర్వాదం అందజేశారు. ఈ పూజలు ధనుర్మాసంతో మొదలై సంక్రాంతి వరకు పొద్దుట సాయంత్రం నిత్య పూజలు రంగునేని కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో జరుగుతాయి. ఈ కార్యక్రమంలో రఘుపతిరావు, హనుమంతరావు, కటికన వేణి, జగన్మోహన్ రావు, కందుల నారాయణ, గంగార వెంకటేశం, ఆరిచల చంద్రమౌళి, అర్సనపల్లి శ్రీనివాస్, కాంటా తదితరులు పాల్గొన్నారు. భాష్యకారాయ మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వై. జై శ్రీమన్నారాయణ. మన లింగాపూర్ గ్రామంలో దాదాపుగా 24 సంవత్సరాలు ధనుర్మాస మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామిని బయట నుంచి అందరికీ ఉత్సాహంగా నిజంగా భాగ్యం జరిగింది. ఈ యొక్క ముక్కోటి ఏకాదశి చాలా పవిత్రమైంది. మనకు అందులో ధనుర్మాసం వచ్చే ఏకాదశి ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి నాడు స్వామివారు నిద్రలేస్తారని, స్వామి లేవగానే ఉత్తరం దిక్కు ముఖం పెట్టినాక భక్తులందరూ కూడా ఉత్తరం దిక్కు దర్శించుకొని భాగవతం ముక్కోటి దేవతలు కూడా స్వామి దగ్గరికి వచ్చి స్వామిని మేలుకొడతారు. స్వామి లేవగానే వారికి శివుని ఇస్తారు. ముక్కోటి ఏకాదశిని అత్యంత భక్తిని భావిస్తారు. ఈ ఏకాదశి నాడు అధిక భక్తులు ఉత్తర ద్వారంగా వైష్ణవ శ్రీరంగం, సింహాచలం, యాదగిరి, భద్రాచలం, ధర్మపురి లాంటి ఇక్కడ ప్రతి వైష్ణవ క్షేత్రాల్లో ఈ స్వామి ఉత్సవ దర్శనం ఉంది. ఆ రోజు భగవంతుడు భజన చేసుకుంటే ఉపవాసం ఉండి తెల్లవారు ద్వాసనాలు భోజనం చేస్తే ఎంతో పూర్తయిపోతుంది. అలాగే మన గ్రామంలో కూడా లింగాపురంలో ఈ మహోత్సవ కార్యక్రమాన్ని గ్రామ ప్రాంతంలో చేసి వారి ఉత్సవానికి కూడా ఆ భగవంతుడు సదా ఆయు ఆరోగ్యం ఏంటి
హాయిగా ఉండే సార్ సలహా కూర్చున్నాం. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని లింగాపూర్ గ్రామంలో అఖండ భజన ఈ రోజు ఉదయం మొదలుకొని రేపు ఉదయం వరకు భజన కళాకారుల ఆధ్వర్యంలో నిర్వహించుతారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విద్యార్థినిపై దాడి చేసిన హాస్టల్ వార్డెన్ భవాన్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ. కాంగ్రెస్ పార్టీ మితిమీరిన రాజకీయం జోక్యం కారణంగా సింగరేణి ఆర్థిక స్థితిగతులు గతి తప్పాయి ఆరోపించిన టీబీజీ కేసు అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి. విశ్వ బ్రాహ్మణుల సమస్యలపై గొంతెత్తిన ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్. ఎమ్మెల్యేను కలిసి కృతజ్ఞతలు తెలిపిన విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ ప్రతినిధులు. భజన కళాకారుల ఆధ్వర్యంలో వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని లింగాపూర్ గ్రామంలో అఖండ భజన. For more updates, keep watching.